నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మనం ప్రస్తుతం యూసఫ్గూడలోని ఏదైతే ఓట్ల లెక్కింపు జరుగుతున్నా కోట్ల విజయభాస్కర్ స్టేడియం ముందు అయితే ఉన్నాము. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఆధిక్యంలో ఉంది. రౌండ్ కూడా పెరుగుతుంటూ నవీన్ యాదవ్ గెలుపు దిశగా అడుగులేస్తున్నా. ఇదే సందర్భంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ గెలవబోతుంది అన్నట్టు కూడా మొత్తం కూడా ఇటు సర్వేలు కూడా వచ్చాయి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ విజయం సాధించబోతున్న సందర్భాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆడ పీకే గాడు కేకే గాడు సర్వే చేసిండు కదా, ఆ రోజే చెప్పిన చిలక జోస్ అని చెప్పుకోరా, డ్రామాలో జీవిత చరిత్ర ఏముందో చెప్పుకోరా, ట్యాంక్ బండి మీద ఉందని చెప్పిన. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు నడుస్తుండ్రు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఇవాళ కాంగ్రెస్ వైపే చూసిండ్రు. రేవంత్ అన్న సారథ్యంలో నడవాలనుకున్నారు. అభివృద్ధిని చూసిండ్రు. సెంటిమెంట్ కు రాజకీయాలకు తావివ్వలేదు. పిల్లపిత్రి కేటీఆర్ డ్రామారావు మాటలు ఎవరు నమ్మలేదు. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అనుకున్నారు. రౌడీ అన్న ఇవాళ నవీన్ తమ్ముడిని రౌడీ తోక రౌడీ అన్నాడు. ఇలా కేటీ రామారావు తోకను కట్ చేసిరు, ఎక్కడో వెళ్ళిపోయిండు. సెంటిమెంట్ అన్నాడు, సునీతమ్మకు అండగా అన్నాడు. ఎక్కడ లేడు, ఏం లేదు. తెలంగాణ ప్రజలు ఎవడు నమ్మలేదు. జూబ్లీహిల్స్ ప్రజలు సెంటిమెంట్ అభివృద్ధి దిశలో నడుచుకున్నారు. ఒక మాట తమ్మి, గతంలో మున్గేడు ఉప ఎన్నికలలో కేసీఆర్ ఒక మాట అన్నాడు, మేము అధికారంలో ఉన్నాము, పాలిచ్చే బర్రె కావాలన్నా, పాలిచ్చే ఆవు కావాలన్నా, గడ్డి తిన్న దున్నపోతు కావాలని అన్నాడు. గడ్డి తిన్న దున్నపోతు బీఆర్ఎస్ పార్టీ, అందుకని పామౌదులో వండబెట్టిరు. పాలిచ్చే ఆవు కాంగ్రెస్ పార్టీ, అందుకే కాంగ్రెస్ పార్టీని కావాలని జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. గర్వంగా అయితే లేదు, బాధ్యత పెరిగింది. డెఫినెట్ గా రేవంత్ అన్నని చాలా తక్కువ అంచనా వేశారు. రేవంత్ అన్నని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. బాలుని ఎంత కింద కొడితే అంత పైకి లేచింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మొగుడంటే రేవంత్ రెడ్డి గారు తక్కువ అంచనా వేస్తారు బిడ్డ. ఒక్కొక్కరిని తొక్కుకుంటొచ్చిండు. ఆయనకంత ఈజీగా రాలే పదవి. బయటి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలను తొక్కుకుంటూ అయ్య పేరు అమ్మ పేరు చెప్పకుండా పాలమూరు బిడ్డగా ఒక జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ గా గెలుచుకుంటూ ఒక్కొక్క వ్యక్తిని తొక్కుకుంటూ వచ్చి కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు కాబట్టి ఒక సీఎం అయ్యిండు. ఓడిపోయినా కూడా ప్రజలలోనే ఉన్నాడు. కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరిలో గెలిచిండు, సీఎం అయ్యిండు. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఈ ఎలక్షన్ లో ఒక రకంగా బీఆర్ఎస్ అభ్యర్థి తానే అన్నట్టుగా కూడా మొత్తం తన భుజం మీద వేసుకుని కూడా ప్రచారం చేశారు. మరి ఈ యొక్క ప్రచారం ఎఫెక్ట్, ఈ ఓటమి ఎఫెక్ట్ కూడా బీఆర్ఎస్ పైన పడుతుందా, కేటీఆర్ పైన పడుతుందా? ఓవరాల్ ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీ కేల్కతన్ దుకాన్ బంధితం. ఇంకెక్కడ బీఆర్ఎస్? బీజేపీ కూడా కథమే. ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టరు, డిపాజిట్ కూడా రాకపోతే సిగ్గుండాలి వాళ్ళకి. ఇక ఇంకెందుకు రా ఆయన, మీరెందుకు, మీ బతుకులు ఎందుకు ఏడబెట్టుకుంటారు మీ ముఖాలు? కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిరు. మేము ఎప్పుడు ప్రజల కోసమే నమ్ముతాం, ప్రజల కోసమే పనిచేస్తాం. మీకు సిగ్గులు ఉండాలి. ఇద్దరు కలయిక ఇక బోరిగా పామౌదులో వరి మంచిగా చెమ్మచక్క ఆడుకోరి, కథం అయిపోయింది. యాడ ఉన్న మేమే వస్తారు, తగుదునమ్మ అంట అని ఊరికొస్తారు. అన్నిట్లో మేమంటారు. అమ్మకు అన్నం పెట్టనోడంట నేను సునీతమ్మకు అండగా ఉంటా అన్నాడు. సొంత చెల్లిని బయటకు వెళ్ళగొచ్చు అండగా ఉంటావు. అమ్మకు అన్నం పెట్టనోడంట చిన్నమ్మకు బంగారు గాజులు చేపించిన అన్నట్టు నువ్వు అయ్యా, నువ్వు నీ బతుకు. ఇక అమ్మలెక్కలు వచ్చి తినమన్నా ఏడుకల్లో వచ్చి ఓ బాపు చేసిండు డెవలప్మెంట్. బాపు బాపు ఏడబండుకుండా బాపు తీసుకురా బాపును. సిగ్గుండాలే మాట్లాడా నీకే. మస్తు మాట్లాడతారు. ఉప్పలకెళ్ళి కోళ్ళని తెచ్చిరుతా మీ బోర్వీకిన కావాలను. అభివృద్ధి మాకు ఇస్తున్న హామీలు ఇవ్వలేదు అని బాకీ కార్డులు. మరి ఇంతమందికి బాకీ ఉన్న ఈ కొడుకులను బట్టలు పేవడు కొట్టాలి, బజార్లో పండబెట్టాలి ఈ కొడుకులను. సిగ్గులేని యాదవలు. కాంగ్రెస్ పార్టీ లో బడ్జెట్ ఉన్నా కూడా ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ వస్తుంది, పథకాలని చేస్తుంది, మెల్లమెల్లగా చేస్తుంది. పోలింగ్ విషయంలో మాత్రం ఫేక్ ఓటింగ్ నమోదు చేశారు. మొత్తం కూడా ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి మొత్తం కూడా దుర్వినియోగం చేశారు. మొత్తం కూడా ఫేక్ ఓటింగ్ చేశారు. దుర్వినియోగం మొత్తం అంతా ధ్వంసం చేసి అధికార పార్టీ కుట్ర చేసిందని కూడా బీఆర్ఎస్ ఆరోపణ. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఇక ఆమె అంతకన్నా ఫేక్ ఉంటుంది. చేతగానోళ్ళు ఏం చేస్తారు, ఏడుస్తారు. ఆమె వచ్చి అలచేలు చేసింది. ఒక అభ్యర్థి ఇంటి ముందు అలచేలు చేయడం అనేది ఎంత తప్ప రాజ్యాంగం. మీరు ఎల్బీ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వచ్చి ఓటేసారు. వాళ్ళే ఫేక్ ఓట్లు. మేము ఎప్పుడు రిగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో
అధికారం కోసం తహతహలాడదు, అధికారం కోసం ఎప్పుడు ఆరాట పడదు, గెలుపు ఓటర్లు సమానంగానే చూసుకుంటది. 100% జూబ్లీహిల్స్ ప్రజల విజయము, కాంగ్రెస్ పార్టీ ప్రజల విజయము. నవీన్ తమ్ముకి మంచి స్థానం కల్పించారు, తప్పకుండా అభివృద్ధి పథంలో నడుస్తుంది. మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టంగానే ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి మెజార్టీ ఇవ్వబోతుంది. మంచి మెజార్టీ అయితే మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలు ఇవ్వబోతున్నారు. ఏదైనప్పటికీ అభివృద్ధి సంక్షేమాన్ని చూశారు. ఒకవైపు బీఆర్ఎస్ ఎంత విష ప్రచారం చేసినప్పుడు కూడా, ఎన్ని ఆరోపణలు చేసినప్పుడు కూడా ప్రజలు మా బయటే ఉన్నారు. ప్రజలు సరైన తీర్పు కూడా ఇచ్చారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ దుకాణం బంద్. దీంతో పాటు ఇక ఇద్దరు స్నేహం, ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ బంధం అనేది కూడా బయటపడింది. ఇక ఇద్దరు కూడా, రెండు పార్టీలు కూడా రాజకీయంగా ఇక సమాధి అయిన పరిస్థితి అయితే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా మాత్రం వెలువడుతుందని కూడా సంజయ్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సత్య దిశ టీవీ, హైదరాబాద్.